హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 112వ రోజు అండి. ఈ రోజుని పరమహంస యోగానంద గారు గాంధీ మహాత్ముని కలిసినటువంటి విషయాల్ని మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాం. గాంధీ మహాత్ముల కార్యదర్శి మహాదేవ దేశాయ్ మిస్ బ్లైట్స్కు, శ్రీ రైట్కు, నాకు కూడా సౌహార్దంతో నిండినటువంటి స్వాగతం చెప్తూ, వార్ధాలో మీకు స్వాగతం అని చెప్పి మాకు స్వాగతం పలికారు. ఇద్దరు కద్రమాలలు వేసుకొని మా మెడలో కూడా వేసడం జరిగింది. మాది ఒక చిన్న బృందం. ఆగస్టులో ఒకనాడు వేకువజామున అప్పుడే వార్ధా స్టేషన్లో బండి దిగింది. బండిలో ఉన్నటువంటి దుమ్ములోంచి, ఉక్కపోతలో నుంచి బయటపడేందుకు మేము ఎంతగానో సంతోషించాం. మా సామాను ఒక ఎద్దు బండిలో వేయించి శ్రీ దేశాయ్తోనూ, ఆయన వెంట వచ్చిన బాబాసాహెబ్ దేశ్ముఖ్, డాక్టర్ పింగళ గారులతో కలిసి మేము ఒక ఓపెన్ మోటార్ కారులో బయలుదేరాం. బురద కొట్టుకుపోయిన నాటు రోడ్ల మీద కొంతసేపు ప్రయాణం చేసి మగన్వాడి చేరాం. భారతదేశ రాజకీయ ఋషి ఆశ్రమం అది. దేశాయ్ గారు మమ్మల్ని వెంటనే రాతగదిలోకి తీసుకువెళ్ళారు. అక్కడ గాంధీ మహాత్ములు బాసం పట్టేసుకొని కూర్చొని ఉన్నారు. ఒక చేతిలో కలం, మరొక చేతిలో ఒక కాగితం ముక్క. ఆయన ముఖంలో హృదయ ఆకర్షకమైనటువంటి మధుర మందహాసం. స్వాగతం అని హిందీలో రాశారు ఆయన. ఆ రోజు సోమవారం. వారానికోసారిగా ఆయన మౌనం పాటించే రోజుటది. మేము కలుసుకోవటం అదే మొదటిసారి అయినా మేము ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నాం. గాంధీ మహాత్ములు 1925లో రాంచీ విద్యాలయాన్ని సందర్శించారు. అది ఆ విద్యాలయానికి ఒక గౌరవం. ఆ సందర్భంలో ఆయన అతిథుల అభిప్రాయాల పుస్తకంలో ప్రశంసాపూర్వకమైన కొన్ని మాటలు కూడా రాసుకున్నారు. 100 పౌనుల స్వల్పకాయం గల ఆ సాధువు యొక్క శరీరం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ఎంతో ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. స్నిగ్ధమైన ఆయన ధూమవర్ణ నేత్రాలు జ్ఞానంతో, చిత్తశుద్ధితో, వివేకంతో వెలుగొందుతున్నాయి. ఈ రాజనీతిజ్ఞులు న్యాయ, సాంఘిక, రాజకీయ పోరాటాలు అనేకం జయించారు కూడా. గాంధీ గారు భారతదేశంలోని లక్షలాది జన హృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా ప్రపంచంలో మరి ఏ నాయకుడు కూడా సంపాదించుకోవాలి. అందుకే ఆయన మహాత్ముడు అంటూ ఆయనకు వచ్చినటువంటి ఒక ప్రసిద్ధమైన బిరుదు కూడా. ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించినటువంటి నివాళి ఇది. వాళ్ళ కోసమే ఆయన తమ దుస్తుల్ని కొల్లాయి గుడ్డకు పరిమితం చేసుకున్నారు. చాలా వ్యంగ్య చిత్రాలకు ఎక్కిన కొల్లాయి గుడ్డ అంతకు మించినది ఏది ధరించజాలని దళిత జన బాహుల్యంలో తాము ఒకరమే అన్న భావనకు చిహ్నమైంది కూడా. ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు. ఏ పని కావాలన్నా దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి. శ్రీ దేశాయ్ మమ్మల్ని రాతగదిలో నుంచి అతిథి గృహాన్ని తీసుకువెళ్తూ ఉండగా మహాత్ములు అప్పటికప్పుడు ఈ 2 ముక్కలు రాసి సహజ సౌమన్యంతో నాకు అందించారు. దేశాయ్ గారు మమ్మల్ని పండ్ల తోటల గుండా, పూల తోటల గుండా నడిపించి జాలీ కిటికీలున్న ఒక పెంకుటింటికి తీసుకువెళ్ళారు. ముందరి దొడ్లో ఉన్న 25 అడుగుల నూతిని పశువులకు నీళ్లు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు. ఆ ప్రక్కనే ధాన్యం నూర్చడానికి సిమెంట్ చక్రం కూడా ఒకటి ఉంది. మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేకంగా ఇచ్చిన చిన్న పడక గదుల్లో వీలైనంత కనీసపు సామాగ్రితో పాటు నొలకతాటితో అల్లిన ఒక మంచం మాత్రమే ఉంది. వెళ్ళవేసిన వంటింట్లో ఒక మూల నీటి కుళాయి ఉంది. మరో చోట వండుకోవటానికి ఒక పొయ్యి ఉంది. కాకుల అరుపులు, పిచ్చికల కిచకిచలు, పశువుల అంబారుపులు, రాళ్ళు కొట్టేటప్పుడయ్యే టకటకా చప్పుళ్ళు, నిరాడంబరమైన పల్లెల్లో వినపడే శబ్దాలు మా చెవులకు సోకాయి. శ్రీ రైట్ యాత్రా దినచర్య అంటే ట్రావెల్ డైరీ పుస్తకాన్ని గమనించి శ్రీ దేశాయ్ దాన్ని తెరిచి అందులో ఒక పేజీలో గాంధీ మహాత్ముల యథార్థ అనుయూయుల
అంటే ఆయన అనుయులైనటువంటి సత్యాగ్రహులు చేసినటువంటి సత్యాగ్రహ ప్రతి వ్రత ప్రతిజ్ఞలు వరుసగా రాశారు. అవేమిటంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, కాయకష్టం, జిహ్వను అదుపులో ఉంచుకోవటం, నిర్భయం, అన్ని మతాల పట్ల సమాన గౌరవం, స్వదేశీ వస్తువులు వాడటం, అంటరానితనం పాటించకపోవటం, ఈ 11 కూడా వినయ విధేయతలతో ప్రతిజ్ఞలుగా పాటించాలని రాశారు. ఆ మర్నాడే గాంధీ గారు స్వయంగా ఈ పేజీ మీద సంతకం చేసి తేదీ కూడా వేశారు. అది ఆగస్టు 27, 1935. మేము వచ్చిన 2 గంటల తర్వాత నన్ను నా సహచరుల్ని భోజనానికి రమ్మని పిలిచారు. మహాత్ములు అప్పటికే ముంగిలికి ఆయన పట్టణ మందిరానికి మధ్యన ఉన్నటువంటి ఆశ్రమం వసారా కమాను కింద కూర్చొని ఉన్నారు. సుమారు 25 మంది సత్యాగ్రహులు కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా ఇత్తడి కప్పులు, కంచాలు పెట్టున్నాయి. అందరూ కలిసి ప్రార్థన చేశారు. తరువాత పెద్ద ఇత్తడి పాత్ర తెచ్చి వాటిలో నుంచి నెయ్యి వేసిన చపాతీలు తీసి వడ్డించారు. ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు, నిమ్మకాయ మురబ్బా కూడా వేశారు. మహాత్ములు చపాతీలు, ఉడకబెట్టిన బీట్ దుంపలు, కొన్ని పచ్చికూరలు, నారింజకాయలు తిన్నారు. కంచానికి ఒక ప్రక్కన పెద్ద వేపాకు ముద్ద ఉంది. రక్తాన్ని శుభ్రపరచడంలో వేపాకు చెప్పుకోదగింది. ఆయన ఒక చెంచాతో కొంత విడదీసి దాన్ని నా కంచంలో పెట్టారు. బలవంతాన మా అమ్మ నా చేత ఆ వెగట ముందు మింగించినప్పటి రోజులు గుర్తొచ్చాయి. దాన్ని నేను నోట్లో వేసుకొని మంచినీళ్ళతో పాటు గుటుక్కున మింగేశాను. కానీ గాంధీ గారు ఆ వేపాకుల ముద్ద కొద్ది కొద్దిగా నమిలి తిన్నారు. ఇచ్ఛానుసారంగా తన మనస్సును ఇంద్రియాల మీద నుంచి మళ్లించే సామర్థ్యం మహాత్ములకు ఉందని ఈ చిన్న సంఘటనలో గమనించాను. కొన్నేళ్ల క్రిందట ఆయనకు జరిగిన బహుళ ప్రచారంలో ఉన్న గిలక ఆపరేషన్ సంగతి గుర్తొచ్చింది. మత్తుమందులు ఏవీ తమకు అక్కర్లేదని, ఆ సాధువు బాధను గురించిన స్పృహ తమకు లేదన్న విషయాన్ని ఆయన ప్రశాంతమైన చిరునవ్వు వెల్లడిస్తుండగా, ఆపరేషన్ జరుగుతున్నంతసేపు తమ శిష్యులతో కులాసాగా కబుర్లు చెప్పారట. మధ్యాహ్నం గాంధీ గారి ప్రముఖ శిష్యురాలైన మ్యాడలిన్ స్లేట్తో ముచ్చటించే అవకాశం నాకు కలిగింది. ఒక ఇంగ్లీషు నౌకా సేనాధిపతి కుమార్తె ఈమె. ఈ అమ్మాయి పేరు ఇప్పుడు మీరా బెహిన్. ఈమె తన రోజువారీ కార్యకలాపాల గురించి నిర్దిష్టమైన హిందీలో నాకు చెబుతున్నప్పుడు పుష్టిగా, ప్రశాంతంగా ఉండే ఆమె ముఖంలో ఎంతో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామ పునరుద్ధరణ కృషి లాభదాయకమైనది. మాలో 5 ప్రతిరోజు ప్రొద్దున 5 గంటలకు లేచి దగ్గరలో ఉన్న పల్లెల్లోకి వెళ్ళి వాళ్ళకు సేవ చేసి సాధారణ ఆరోగ్య నియమాల గురించి వాళ్ళకు బోధిస్తాం. వాళ్ళ పాకిదొడ్లు, బురదమట్టితో వేసిన తాటాకు గుడిసెలు శుభ్రం చేయటం ఒక పనిగా పెట్టుకున్నాం. పల్లెటూరి వాళ్ళు చదువురాని వాళ్ళు చేసి చూపిస్తే తప్ప వాళ్ళకి నేర్పడం సాధ్యం కాదు అంటూ ఎంతో కులాసాగా నవ్వుతూ చెప్పిందామె. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఈ ఆంగ్ల వనిత చేత మామూలుగా అంటరాని వాళ్ళు మాత్రమే చేసే పాకి పని చేయించింది నిజమైన క్రైస్తవ సహజమైన వినయం. అందుకు ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాను. నేను 1925లో భారతదేశం వచ్చాను అని చెప్పింది ఆమె. ఈ దేశంలో నేను నా ఇంటికి తిరిగి వచ్చాను అన్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడిక నా పాత జీవన సరళికి, పాత అభిరుచులకు మారిపోవాలని అనిపించదు కూడా. మేము కొంచెం సేపు అమెరికా గురించి కూడా మాట్లాడుకున్నాం. భారతదేశాన్ని సందర్శించే అమెరికన్లు అనేక మంది ఆధ్యాత్మిక విషయాల్లో కనపరిచే గాఢమైన ఆసక్తిని గమనించి నేను ఎప్పుడు సంతోషిస్తూ ఆశ్చర్యపోతూ ఉంటాను అన్నదామె. మరి కాసేపట్లోనే మీరా బెహెన్కు రాట్నంతో చేతుల నిండా పనిపడింది. గాంధీ మహాత్ముల కృషి వల్ల రాట్నాలు ఇప్పుడు భారతీయ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. కుటీర పరిశ్రమల పునరుద్ధరణను ప్రోత్సహించడానికి గాంధీ గారికి బలమైన ఆర్థిక, సాంస్కృతిక కారణాలు అనేకం ఉన్నాయి. కానీ ఆయన ఆధునిక ప్రగతినంతను పిచ్చిగా ఖండించమని చెప్పరు. యంత్రాలు, రైళ్లు, కార్లు, టెలిగ్రాఫ్,
ఆయన జీవితంలోనే ప్రముఖ పాత్ర వహించాయి. ఆయన ప్రజాసేవ చేసిన కాలం రాజకీయ ప్రపంచంలోని వ్యవహారాలతోనూ ప్రతిరోజు కుస్తీ పట్టిన జైలులోనూ బయట కూడా కలిపి 50 ఏళ్ల కాలం అయింది. ఆయన మనస్సంతులనాన్ని, నిష్కాపట్యాన్ని, మతి స్థిమితాన్ని, చిత్రమైన మానవ జీవితాన్ని మెచ్చుకోవటానికి ఎంతగానో దోహదపడింది. మేము ముగ్గురు బాబాసాహెబ్ దేశ్ముఖ్ గారి అతిథులుగా సాయంత్రం 6 గంటలకు భోజనాలు చేశాం. రాత్రి 7 గంటలకు మళ్ళీ మేము మగన్వాడి ఆశ్రమంలో ప్రార్థన వేళకి వెళ్ళి డాబా ఎక్కాం. అక్కడ 30 మంది సత్యాగ్రహులు గాంధీగారి చుట్టూ కూర్చొని ఉన్నారు. ఆయన ఒక తుంగసాప మీద కూర్చొని ఉన్నారు. పాతకాలపు జేబు గడియారం ఒకటి ఆయన ముందు వైపు ఉంది. వాలుతున్న సూర్యుడు తాటి చెట్ల మీద